రీసెంట్ గా పుష్ప 2 మూవీలో ఫస్ట్ మీదే కనిపించింది. పర్ఫెక్షన్ కోసం చెక్కుతున్నారు. కొంచెం తప్పు పోయినా మళ్ళీ చేయాలి. తప్పు పోయినా ప్రభాస్ గారితో మ్యారేజ్ ఆర్ ప్రభాస్ తో మూవీ? సీక్రెట్ చెప్తాను, నాకు తను పెళ్లి చేసుకునేంత ఇష్టం. अल्लू अर्जुन हमारा फेवरेट हीरो है, क्या डांस करता, क्या मूवी है. बाले बाबू नेक्स्ट लेवल, बाले बाबू ओरिजिनल. అల్లు అర్జున్ గారితో మీరు మాట్లాడడం జరిగిందా? ఆయన ఎలా ఉంటారు సెట్ లో? నాకు తెలిసి అందరికీ తెలుసు నాకు ఎవరంటే చాలా ఇష్టం. బిగ్ బాస్ ముందు, బిగ్ బాస్ తర్వాత లైఫ్ లో ఏమన్నా చేంజెస్ కనిపించాయా? మా ఇంట్లో వాళ్ళ మ్యాచెస్ నాకు 10 years నుంచి చూస్తున్నారు. ఇందులో ప్రభాస్ గారు అంటే ఛాన్స్ ఇస్తారా అసలు నాకు ప్రభాస్ గారు పక్కన వర్క్ చేసేలాగా? ఏదో ఇంట్లో పనమ్మాయి రోలో, లేకపోతే పక్కింటి అమ్మాయి రోలో, లేకపోతే పనికిమాల రోలో ఇస్తారు కానీ. హాయ్ దివి, హౌ ఆర్ యు? How are you? ఐఎమ్ గుడ్. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్, గార్జియస్. Yeah. సో ఏంటి, ఏం తింటారు? మీకు ఫుడ్ ఏది ఇష్టం? కాఫీ తాగుతాను ఫస్ట్. బ్రేక్ఫాస్ట్లో కాఫీ, ఇంకేదైనా హెల్దీ ఫుడ్. ఓకే, ఆర్డర్ చేశాక మాట్లాడుకుందాం. ఓకే. రీసెంట్గా చామంతి అనే రోల్ చేశారు ఒక హరికథ వెబ్ సిరీస్లో. సో అది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అది చూస్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? హరికథ అనే సిరీస్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సిరీస్ చాలా బాగుండబోతుంది, మన హాట్స్టార్లో రాబోతుంది 13th. అండ్ చామంతి అనే రోల్ ఏంటంటే చాలా ప్యూర్. ఒక విలేజ్లో ఒక ట్రైబల్ అమ్మాయి, మందులు చేసి అందరినీ హీల్ చేసే ఒక అమ్మాయి క్యారెక్టర్. అది స్పెషల్ నాకు. అంటే అది దానికి రెడీ అవ్వడానికే నాకు 2 గంటలు పట్టేది రోజు. అండ్ చామంతి అనే నేమ్ అండ్ ఆ క్యారెక్టరైజేషన్ అండ్ మీ డ్రెస్సింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ డ్రెస్కి మేము అంటే ట్రైబల్ గర్ల్స్, డిఫరెంట్ గర్ల్స్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క లుక్ ఉంది కదా. సో ఎలా లుక్ చేయొచ్చు అని ట్రై చేసి ఆ లుక్ ఫిక్స్ చేశారు ఫైనలీ. షార్ట్కి వెళ్ళే వరకు కూడా నాకు తెలీదు ఏ లుక్ ఫైనలైజ్ అయింది. సో రీసెంట్గా పుష్ప 2 మూవీలో ఫస్ట్ మీదే కనిపించింది. ఆ రోల్ జర్నలిస్ట్ రోల్. అంటే ఇప్పుడు నాకు చేసిన తర్వాత అనిపిస్తుంది జర్నలిస్ట్లు అందరూ చాలా గ్రేట్ రా బాబు, ఒక యూనిక్ లాంగ్వేజ్ వాడతారు. అండ్ పుష్పకి నేను షూట్ చేస్తున్న ప్రతిసారి నాకు చాలా భయం వేసేది. చాలా మంది ఉండేవాళ్ళు, 1000 మంది ఉండేవాళ్ళు. 1000 మందిలో కొంచెం తప్పు పోయినా మళ్ళీ చేయాలి. తప్పు పోయినా ఏదో ఒక బాడీ లాంగ్వేజ్లో ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ జరుగుతుంది. సార్కి నచ్చదు, ఈజీగా ఒప్పుకోరు. అండ్ మళ్ళీ రీసెట్ చేయాలి, అందరూ మళ్ళీ ఒరిజినల్ ప్లేసెస్కి వెళ్ళాలి. నాకు మోస్ట్లీ 1000 మందిలో చెప్పేది ఉంటుంది రిపోర్టింగ్. అండ్ డైలాగ్ మర్చిపోకూడదు. కార్ పొజిషన్ వచ్చే అంటే పొజిషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి నేను ఈ డైలాగ్లో ఉండాలి. అలా ఈ సినిమా వరకు నాకు చాలా కష్టంగా అనిపించింది, చాలా భయంగా అనిపించింది. ఫస్ట్ టైం బన్నీ, ఫహద్ గారు, రావు రమేష్ గారు, అంటే వీళ్ళందరి కాంబినేషన్లో ఐ ఫెల్ట్ కొంచెం అదొక భయం. అండ్ సార్తో వర్క్ చేయడం కూడా కొంచెం. సో అన్నీ కూడా ట్రైబల్ టైప్లో ఆదివాసీ క్యారెక్టర్స్ అలా చూస్ చేసుకున్నారు. మీది లంబసింగి అండ్ ఇప్పుడు రీసెంట్లీ హరికథలో కూడా సేమ్ రోల్ లాగా అనిపిస్తుంది. అంటే మీరు కావాలని చూస్ చేస్తున్నారా ఆ క్యారెక్టర్కి? మీరు సూటబుల్ అని చెప్పి వాళ్ళు? అంటే నాకు తెలిసి నా ఫేస్ అలాగా బాగా న్యాచురల్గా అమ్మాయి లాగా ఉంటుంది. సో వాళ్ళకి నచ్చి వాళ్ళు పిక్ చేసుకుంటున్నారు. మన దగ్గర ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఒక 10 ఆప్షన్స్లో నేను చూస్ చేసుకోగలను నాకు ఇచ్చిన ఆప్షన్స్లో. కానీ ఇచ్చిన ఆప్షన్స్ నుంచే కదా చూస్ చేసుకోగలుగుతాం. హరికథ కానీ లంబసింగి కానీ దివి బాగుంటుందని చెప్పి చూస్ చేసుకున్న వాళ్ళే. అండ్ ఐ థింక్
ఐఎమ్ లక్కీ టు బి డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ రోల్. లంబసింగి కానీ వేరు, అందులో ఒక నక్సలైట్ రోల్ చేశాను నేను. ఓకే. హరికథ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, ఒక వారియర్ లాగా, ఒక ప్లెజెంట్గా అలా చాలా బాగుంటుంది. పుష్ప 2లో చేశారు, మీ రోల్ మీకు చాలా నచ్చింది అండ్ జర్నలిస్ట్గా వర్క్ చేయడం ఏంటి అని చెప్పి తెలుసుకున్నారు. అండ్ ఎవరికి తెలియని ఒక సీక్రెట్ ఏదన్నా రివీల్ చేస్తారా పుష్ప 2 గురించి? ఎవరికి తెలియని సీక్రెట్ అంటే అందరికీ తెలిసిన సీక్రెటే. ఐ సమ్హౌ ఫీల్ ఆఖరి దాకా ఎంత కష్టపడుతున్నారు, అది బాగా రావడానికి అని. నేను వెళ్ళినప్పుడు బయట క్యారవాన్స్ ఉన్నాయి, అందరూ మా ఏడీస్, మా సెట్లో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు అందరూ ఉన్నారు అన్నపూర్ణలో డబ్బింగ్ చెప్పిన దగ్గర. సార్ ఎక్కడ అంటే, సార్ క్యారవాన్లో, సార్ హీఈస్ వర్కింగ్, ఆయన కోసం పెట్టారు, హీఈస్ వర్కింగ్ అంటే అర్ధరాత్రి నేను 12 o'clockకి కంప్లీట్ చేస్తే అప్పుడు కూడా అక్కడే ఉన్నారు. అంటే దే ఆర్ అంతలాగా ఇంకా దే స్టిల్ వర్కింగ్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్ పర్ఫెక్షన్ కోసం చెక్కుతున్నారు. అల్లు అర్జున్ గారితో మీరు మాట్లాడడం జరిగిందా? ఆయన ఎలా ఉంటారు సెట్లో? బన్నీ గారు నేను వర్క్ చేస్తున్నప్పుడు ఫర్ మీ నాకు డైరెక్ట్ షార్టే పెట్టారు అన్నమాట, డైరెక్ట్ సీనే పెట్టారు. సో సీన్ పెట్టినప్పుడు టు వర్క్ విత్ హిమ్ ఫర్ మీ ఫస్ట్ షార్ట్ ఇస్తున్నప్పుడే నాకు చిన్న ఒక టైప్ ఆఫ్ భయం ఉండింది. దాని తర్వాత నన్ను పిలిచి అడిగాడు, ఏమైంది నీకు, ఏంటి, వై నాట్ ఐ ఫెల్ నర్వస్ అని చెప్పాను. అండ్ అది పక్కన పెడితే ఈజ్ లైక్ హీ గివ్స్ యూ కంఫర్ట్. దాన్ని పక్కన పెడితే హీఈస్ ఆల్వేస్ వర్కింగ్ ఆన్ హిమ్సెల్ఫ్. ఈ సీన్ ఎంత బాగా రావచ్చు, ఇంకా ఎంత బాగా చేయొచ్చు, అలా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాడు, ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. ఆయన్ని చూస్తే ఓకే ఈయన కరెక్ట్గా చెప్తాడు, నేను కరెక్ట్గా చెప్పకపోతే సీను నా వల్ల ఈయన ఇంకొక టేక్ తీసుకుంటాడు అని ఒక్క టైప్ ఆఫ్ భయం మన మైండ్లో ఉండిపోతుంది. ఫర్ దాట్ ఐ ఆల్వేస్ ఆయన్ని చూసి ఇంకొంచెం నాకు ఆయన చూసిన తర్వాత ఈ బికేమ్ మై ఇన్స్పిరేషన్. అంటే ఎలా అయితే ఉండాలి, ఎలా అయితే వర్క్ చేయాలి, ఇలా కదా వర్క్ చేయాలి అని అనిపించింది. హీ ఇన్స్పైర్స్ పీపుల్. అంటే మీరు సెట్లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ గారిని అమ్మవారి గెటప్లో చూసారా? అంటే ఆ మూవీలో ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసిందే అది, సో ఆ గెటప్ చూసారా? చూడలేదు, డైరెక్ట్గా అయితే చూడలేదు, బట్ అందరితో పాటే చూశాను. అండ్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. మీ డ్రీమ్ రోల్ ఏంటి? అంటే ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు? ఏ హీరో పక్కన హీరోయిన్గా చేయాలనుకుంటున్నారు? డ్రీమ్ రోల్ అని కాదు, ఇట్స్ నాట్ అబౌట్ హీరో. నా డ్రీమ్ రోల్ ఒక మంచి సినిమా చేయాలని, ఆ సినిమా వల్ల నాకు బ్రేక్ రావాలని, దాంట్లో నా పర్ఫార్మెన్స్ అంతా భలే చేసింది ఈ అమ్మాయి అని అనుకోవాలని. అండ్ వెరీ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ వేర్ పీపుల్ నో ఈ అమ్మాయి క్యాపబుల్, తను చేయగలదు, చేస్తుంది, సినిమా రావాలంటే. అలాగా. బిగ్ బాస్ ముందు, బిగ్ బాస్ తర్వాత లైఫ్లో ఏమన్నా చేంజెస్ కనిపించాయా? యా, అఫ్ కోర్స్. కెరియర్లో అయితే చాలా చేంజెస్. అఫ్ కోర్స్ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిందే విజిబిలిటీ కోసం, జనాలందరికీ నేను నోటెడ్ అయ్యాను. దాని తర్వాత నాకు ఆపర్చునిటీస్ రావడానికి దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ రీజన్. నాకు ఆపర్చునిటీస్ రాకపోవడానికి కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ రీజన్. బిగ్ బాస్ చేసింది కాబట్టి పెద్ద సినిమాల్లో లీడ్గా కానీ కన్సిడర్ చేయడానికి అమ్మాయి మేము బిగ్ బాస్ చేసింది, బట్ అసలు నన్ను కన్సిడర్ చేయడానికే బిగ్ బాస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ చూస్తూ ఉన్నారా సీజన్స్? దివి, మీ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారు? నాకు తెలిసి అందరికీ తెలుసు, నాకు ఎవరంటే చాలా ఇష్టం, చాలామంది హీరోలు ఇష్టం. ఓకే, ఇందులో ప్రభాస్ గారు అంటే ఓకే. సో ప్రభాస్ గారితో మ్యారేజ్ ఆర్ ప్రభాస్తో మూవీ, ఏది ఓకే చేస్తారు రెండిట్లో? మరీ ఇంత కష్టమైన క్వశ్చన్ అడిగితే మళ్ళీ అడగవా? ప్రభాస్తో మ్యారేజ్, ప్రభాస్తో మ్యారేజ్, ప్రభాస్ మూవీలో హీరోయిన్ ఏది చూస్ చేసుకుంటా? మ్యారేజ్ చూస్ చేసుకుంటా. గ్రేట్. నాకు తను పెళ్లి చేసుకునేంత ఇష్టం. ఐ లవ్ హిమ్. ఓకే, అడ్మైర్ హిమ్. ఏది ఇష్టం అంటే ప్రభాస్ గారిని చూస్తేనే చాలా మంది ఫిదా అయిపోతారు, అది వేరే విషయం. మీకు పర్టికులర్గా ఏది ఇష్టం? నాకు లావణ్య, నాకు నా మైండ్లో అంటే చాలామందిని దూరం నుంచి ఇష్టపడతాం కదా, వాళ్ళని దగ్గర నుంచి కలిసిన తర్వాత వాళ్ళ పైన ఇష్టం పోతుంది. నేను ఎప్పుడు ప్రభాస్ని కలవలేదు, కలిస్తే ఇష్టం ఎక్కువ అవుతుందో తెలీదు, తక్కువ అవుతుందో తెలీదు. నాకున్న ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో పెళ్లి చేసుకునేంత ఇష్టం, అది కాదు, జరగదు, బట్ అది ఏమాత్రం మారకూడదని అనుకుంటున్నాను నేను. ఐ వాంట్ దిస్ డివైన్లీ ఫీలింగ్ టు స్టే ఫర్ ఎవర్ అండ్ ఐ లైక్ హిమ్, ఐ అడ్మైర్ హిమ్, ఐ రెస్పెక్ట్ హిమ్.
ఈ మధ్య ఏ మూవీ చూసినా దివి గారు కనిపిస్తూ ఉన్నారు. దివి గారు కనిపిస్తూ ఉన్నారు, ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? సీక్రెట్ చెప్తాను, నాకు ఇంట్లో కూర్చోవడమే చాలా ఇష్టం, కానీ ఇంకా తినాలి కాఫీ తాగాలంటే మనం పని చేయాలి కదా మన డబ్బులతో, మనం ఏదైనా చేయాలంటే. సో అలాగా మూవీ వచ్చినప్పుడు మాత్రం దానికి 100% నేను కష్టపడతాను. మార్నింగ్ 5:30కి వెళ్ళిపోవడము, ఈవినింగ్ వరకు ఉండడము, షూట్ చేయడము. షూట్ ఉన్న రోజు మాత్రం, షూట్ లేకపోతే నేను 10 o'clockకి లెగుస్తాను. ఐ రియలీ వాంట్ టు బీ హోమ్, ఐ వాంట్ టు బీ ఒక ఇంట్లో అమ్మాయి. నా గార్డెనింగ్ అంటే నాకు ఇష్టం, కుకింగ్ చేసుకుంటాను, నాకు నేను వండుకొని తింటాను, మంచి సినిమా చూస్తాను, ఒక్కటి కాదు 2 చూస్తాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ పీస్ఫుల్ ఇన్ మై హోమ్. సో మై హోమ్ ఈజ్ మై బెస్ట్ ప్లేస్. బట్ వర్క్ అన్ని సినిమాలు అంటే అలా వస్తున్నాయి కాబట్టి నేను వెన్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఇట్. సో అలాగా. బాహుబలి 1, బాహుబలి 2, పుష్ప 1, పుష్ప 2, ఈ 4 మూవీస్లో మీకు ఏది ఇష్టం అంటే ఏది చెప్తారు? పుష్ప 2 నేను ఉన్నాను కాబట్టి. ఓకే. సో అండ్ ఆల్సో బన్నీ గారికి ఎంత ఆ నర్వస్నెస్ ఉందో, రష్మికకి ఎంత ఉందో, సుకుమార్ గారికి ఎంత ఉందో, అందులో నేను చిన్నదే చేశాను బట్ నాకు అంతే ఉంది. ఫింగర్స్ క్రాస్, లైక్ యూనో ఆ ఫీలింగ్ ఉంది. కడుపులో బటర్ఫ్లైస్. నన్ను నేను అలాంటి సినిమాలో చూసుకుంటాను. పాన్ ఇండియా, మలయాళం వాళ్ళకి, హిందీ వాళ్ళకి, రకరకాల స్టేట్స్కి. ఇప్పుడు నేను మొన్న ఈవెంట్ చూస్తే ఎంతమంది వచ్చారు బీహార్లో. ఐ ఫెల్ట్ లైక్ నాకు అనిపిస్తుంది నన్ను నేను చూసుకుంటాను అంత పెద్ద స్క్రీన్లో, అంత పెద్ద ఫిలింలో. ఫర్ మీ టు గెట్ అ స్మాల్ ఆపర్చునిటీ ఆల్సో గ్రేట్ ఆ సినిమాలో. అండ్ చాలా చాలా చాలా. సో అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ, అండ్ ప్రతి చోటకి ప్రమోషన్కి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మీరు కూడా వెళ్ళారు అనుకుంటా. సో ఎలా అనిపిస్తుంది అంటే మన తెలుగు సినిమా? బన్నీ ఒక్కరు చాలు, ఎలాంటి ఈవెంట్కైనా బన్నీ ఒక్కరు ఈజ్ అ వన్ మ్యాన్ ఆర్మీ, వన్ మ్యాన్ షో. అండ్ అలాంటి ఈవెంట్స్లో ద వే ఈజ్ ఏబుల్ టు ఇన్వైట్ సో మెనీ పీపుల్. అంటే అంత లక్షలాది మంది జనాలు రాగలుగుతున్నారంటే ఒక ఈవెంట్కి అతను ఏ లెవెల్లో ఆ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అండ్ ఇట్స్ నాట్ ఈజీ. ఒక్క ఫ్యాన్ ఉండడం కూడా చాలా కష్టం. ఎందుకు నచ్చాలి మనం అంటే? ఎందుకు నచ్చాలి? ఏదో ఉండాలి కదా, సమ్ మ్యాజిక్. హీ హ్యాస్ దట్ మ్యాజిక్. అండ్ నాకు నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ చాలామంది, నేను అంటే మన తెలుగు సినిమాలన్నీ డబ్బింగ్లో అక్కడ వాళ్ళు స్టార్ గోల్డ్ ఆ ఛానల్లో చూస్తాను అనమాట. నాకు ఎంతమంది చెప్పారంటే అల్లు అర్జున్ హమారా ఫేవరెట్ హీరో హే, క్యా డ్యాన్స్ కర్తా, క్యా మూవీ హే, పుష్ప మూవీ హే. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. సో అలాంటి ఒకది సంపాదించుకోవడం ఇట్స్ నాట్ ఈజీ. అన్లైక్ ఆల్ ది అదర్ హీరోస్. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేసుకుంటే వాళ్ళ ప్లేసెస్లో వాళ్ళ స్టేజ్ సినిమాల్లో, బన్నీ గారు నాకు తెలిసి ఇవన్నీ క్రాస్ చేసి హీ ఎక్సీడెడ్ ఆల్ దోస్ థింగ్స్. ఐ రెస్పెక్ట్ హిమ్. ఇట్స్ నాట్ లైక్ నేను వర్క్ చేసిన తర్వాత, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా కొంతమంది దూరం నుంచి బాగుంటారు, దగ్గర నుంచి బాగుంటారు. నేను ఎప్పుడు బన్నీ గారికి ఫ్యాన్ అలా ఏం కాదు. బట్ నేను ఎప్పుడైతే పుష్ప సినిమాలో వర్క్ చేసి బన్నీ గారిని దగ్గర చూసి ఆయన వర్క్ స్టైల్ ఎక్స్పీరియన్స్ చేశాను, అప్పటి నుంచి హీ బికేమ్ మై ఇన్స్పిరేషన్. మీరు వర్కౌట్ చేసిన పిక్స్ ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటారు కదా, కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు, క్యూట్, స్వీట్, హార్ట్, సెక్సీ అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. మీరు రిప్లై ఇస్తుంటారా? ఐ మీన్ రియాక్ట్ అవుతారా దేనికన్నా? అవ్వను. అంటే అదొక టైం, ఒక పాయింట్ ఆఫ్ మీ ఐస్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, మీకు తెలుసా? అందులో నేను ఒకదానికి ప్లస్ ఉంటే ఒకదానికి మైనస్ కూడా. కరెక్ట్. సో నా కళ్ళు నాకు ప్లస్, నా కళ్ళు నాకు మైనస్. సో అది అన్ని లైఫ్లో హెడ్స్ అండ్ టైల్స్ లాగా కాయిన్కి. వీ హ్యావ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ద సేమ్ థింగ్. సో ఇండస్ట్రీలో ఇక్కడి వరకు రావడానికి ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా, లేకపోతే నార్మల్గానే వచ్చేసారా? నువ్వు నార్మల్గా వచ్చావా? నో, అఫ్ కోర్స్ ఈజీ. చాలా స్ట్రగుల్స్, చాలా కష్టం. బట్ నాకు తెలిసి మా పేరెంట్స్ నాకు ఎప్పుడు సపోర్ట్ చేశారు. దే గేవ్ మీ సో మచ్ ఫ్రీడమ్ దట్ నిజంగా ఏదైనా తప్పు చేయాలంటే నాకు అమ్మో వీళ్ళు ఇంత ఫ్రీడమ్ ఇస్తే మనం ఎందుకు, మనమేమి వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అని అనిపించేది. దానికి తోడు ఫస్ట్ మన ఇంట్లో నుంచి సపోర్ట్ ఉంటే సెకండ్ స్టెప్ చేసేయచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్ట్రగుల్స్ అంటే నేను చాలా ఆడిషన్స్కి వెళ్ళేదాన్ని. నాకు డబ్బులు ఉండేవి కాదు. ర్యాపిడోస్, బైక్లో వెళ్ళేదాన్ని, బస్లో వెళ్ళేదాన్ని, షేరింగ్ ఆటోలో వెళ్ళేదాన్ని. నేనైతే లొకేషన్కి వెళ్ళాను, కళ్యాణ్ కృష్ణ గారు లంబసింగి సినిమా నేను చేశాను కదా, ఆయన్ని కలవడానికి నేను ఆటోలో వెళ్ళాను.
సో ఆయన నాకు ఇప్పుడు కూడా చెప్తారు, నువ్వు నన్ను కలవడానికి ఒకరోజు వెళ్ళిపోతానని చెప్పి షేరింగ్ ఆటో ఎక్కి వెళ్ళిపోయాను అనమాట. 6 years తర్వాత ఫోన్ చేసి లంబసింగి సినిమా నువ్వు చేస్తున్నావు అని చెప్తే నేను ఆఫీస్కి వెళ్ళి సినిమా చేశాను. ఆయన ఇంకా గుర్తుపెట్టుకున్నాడు, నువ్వు నా దగ్గరికి ఆటోలో వచ్చి ఆటోలో వెళ్ళావు, ఆటో కూడా నేను బుక్ చేసుకుంది కాదు, షేరింగ్ 10 rupees 12 rupees 15 ఈ రేంజ్ అనమాట. సో ఫర్ మీ ఐవ్ ఆల్వేస్ వర్క్డ్ వెరీ హార్డ్ టు గెట్ వాట్ ఐమ్ గెటింగ్ రైట్ నౌ, టు బీ వేర్ ఐ యామ్. సో ఖచ్చితంగా ఇప్పటికి చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాను. ప్రభాస్ గారితో సలార్ 2లో హీరోయిన్గా ఛాన్స్ వస్తే ఏం చేస్తారు? ఛాన్స్ ఇస్తారా అసలు నాకు ప్రభాస్ గారి పక్కన వర్క్ చేసేలాగా? ఏదో ఇంట్లో పనమ్మాయి రోలో, లేకపోతే పక్కింటి అమ్మాయి రోలో, లేకపోతే పనికిమాల రోలో ఇస్తారు. కానీ ఇప్పుడు మనోళ్ళే ఈ అమ్మాయా ఏం బాగుంది, ఈ అమ్మాయికి ప్రభాస్ క్వశ్చన్, ఈ అమ్మాయికి ప్రభాస్ పక్కన హీరోయిన్. మన వాళ్ళకే మనం అంటే చిన్న చూపు చూసినప్పుడు మనకే మన పైన సెల్ఫ్ డౌట్ వస్తుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఒక డైరెక్టర్ మనకు ఆపర్చునిటీ ఇవ్వాలంటే 100 ఆలోచనలు ఉంటాయి. అఫ్కోర్స్ ఐ వాంట్ టు వర్క్ విత్, ఐ లవ్ ప్రభాస్, ఐ వాంట్ టు సీ హిమ్, అంటే ఆ వర్క్ దేర్ సంథింగ్ మిస్సింగ్. ఐ డోంట్ నో వై మనకి ఆపర్చునిటీస్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటో నాకు తెలియదు, బట్ ఏదో ఒక మిస్సింగ్ అయితే ఉంది. అంటే అలా అని కాదు, బట్ దెర్ ఇస్ సంథింగ్ మిస్సింగ్. అది నేను కాదు కదా, చాలామంది అమ్మాయిలు, మన తెలుగు అమ్మాయిలు కంప్లీట్ చేయలేకపోయారు. ఇక్కడ నుంచి తమిళ ఇండస్ట్రీకి వెళ్ళి, కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉన్నారు, వేరే ఇండస్ట్రీకి వెళ్ళి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉన్నారు. మన దగ్గర మన వాళ్ళు ఎంకరేజ్ చేయకపోవడం వల్లే ఇలా అవుతుంది. మన ఆడియన్స్ అయినా కావచ్చు, ఎవరైనా మన వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే కదా మనం పైకి వచ్చే. మనం పైకి వస్తేనే కదా మన వాళ్ళు ఇంకా చాలా మంది వస్తారు. ఐ రియలీ థింక్ సమ్టైమ్స్ ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. మీరు చెప్పినట్టు చూస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి ఛాన్సెస్ వస్తున్నాయా అంతా ఇంతకు ముందు కంటే? చాలా తక్కువ. ఓకే, డాకు మహారాజులో ఒక రోల్ చేశారు మీరు, అది ఎలా అనిపించింది? బాలకృష్ణ గారి కాంబోలో చేశారా? అంటే ఆయన సీన్స్ మీ కాంబినేషన్లో ఉన్నాయా? యాక్చువల్లీ డాకు మహారాజ్ సినిమా చేసిన తర్వాత నాకు బాలకృష్ణ గారి పైన చాలా రెస్పెక్ట్ పెరిగింది. బట్ సినిమాలో సార్ వెనకాల ఒక 6 members ఉంటారు. 6 members పొడుగ్గా పర్సనాలిటీ వేసుకొని సార్కి సపోర్ట్ సిస్టమ్ లాగా. అందులో అందరూ అబ్బాయిలు, నేను ఒక్కదాన్నే అమ్మాయిని. సో ఇనిషియల్గా ఏదేదో అనుకున్నాము, బట్ సినిమా అయ్యేసరికి అంత అంటే అంత పెద్ద సినిమాలో మనం అంత కనిపించామని నా ఫీలింగ్. యాక్చువల్లీ ఆ మూవీలో నేను కూడా ఒక రోల్ చేశాను. ఆ మూవీ సెట్లో నేను మిమ్మల్ని చూశాను, మీట్ అవ్వలేదు, బట్ మిమ్మల్ని చూశాను. నా దగ్గర డాకు గెటప్, భయపడ్డావా? నో. ఆ మూవీ షూట్లో మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అనిపించింది మీతో మీట్ అవ్వాలి, ఇంటర్వ్యూ తీసుకోవాలి అని. అలా కలవడం జరిగింది మిమ్మల్ని. డాకు మహారాజ్ సినిమా పక్కన పెడితే సినిమా ఎలాగో సూపర్ హిట్. బాలకృష్ణ గారితో కానీ బాబీ గారితో కానీ వర్కింగ్ స్టైల్ ఎలా అనిపించింది? ఇట్స్ నైస్ టు బాబీ నోస్ వాట్ ఈస్ డూయింగ్. బాబీ ఇస్ అన్ అమేజింగ్ డైరెక్టర్. బాలకృష్ణ గారు అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. అసలు ఆయన లాంటి మనిషి ఉంటాడని నేను, అంటే అంత ఓపెన్గా, అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా, అంత మంచిగా, అంత జనాలు ఎవరైనా ఆయన్ని పనిచేసిన తర్వాత, ఆయనతో ఉన్నాక, ఇలా మాట్లాడిన తర్వాత ఆయన ఇంకా ఇష్టపడతారు. అవును, ఆయన అంత మంచి వ్యక్తిని నేను చూడలేదు, ఆయన అంత జెన్యూన్ పర్సన్ నేను చూడలేదు. హీజ్ అ గివర్. ఏదైనా తను ఇవ్వడానికి ఆలోచించడు, సంకోచించడు. హీఈస్ అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. ఐఎమ్ సో లక్కీ టు వర్క్ విత్ హిమ్. ఒక్కొక్క హీరో ఒక్కొక్కలాగా కదా. బాలయ్య బాబు నెక్స్ట్ లెవెల్, బాలయ్య బాబు ఒరిజినల్. ఓకే, దివి ఇంట్లో ఏమైనా మ్యాచెస్ చూస్తున్నారా? మ్యాచెసా? మా ఇంట్లో వాళ్ళ మ్యాచెస్ నాకు 10 years నుంచి చూస్తున్నారు. ఎవరు దొరకటం లేదు. ఎందుకని? ఏమో అలా సెట్ అవ్వలేదు. అంటే మీకు ఎలాంటి అబ్బాయి కావాలి పర్టికులర్గా? ఏమేమి క్వాలిటీస్ ఉండాలి అబ్బాయిలు? అంటే మా మమ్మీ వాళ్ళు చూస్తే ఒకలాంటి క్వాలిటీస్ ఉండాలి, నేను చూసుకుంటే ఇంకోలాంటి క్వాలిటీస్. ఓకే, మీరు చూస్తే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? హోప్ అయి ఉండాలి. మా మమ్మీ వాళ్ళు చూస్తే వాళ్ళకి అలా ఒక సెట్ చేసి పెట్టాను. సో వాళ్ళకి ఇంకెప్పటికీ దొరకడం మాట. ఓకే, వాళ్ళు వెతుకుతానే ఉంటారు అలాగే ఇంకో 10 years. బట్ ఐ థింక్ ఐ రియలీ రిక్వైర్ అన్ అండర్స్టాండింగ్ మ్యాన్. అర్థం చేసుకోవాలి, బాగా చూసుకోవాలి, వంట చేయడం తెలిసి ఉండాలి. ఎందుకంటే నాకు తినడం ఇష్టం కాబట్టి వంట చేయడం తెలిసి ఉండాలి.
సపోర్ట్ చేయాలి, నాకంటూ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఒక రిలేషన్షిప్లో స్పేస్ చాలా ఇంపార్టెంట్. నాకంటూ ఒక స్పేస్ ఇవ్వాలి. ఓకే, ఐ విల్ గివ్ హిమ్ స్పేస్. సో ఇట్ విల్ బి మ్యూచువల్. కానీ చాలా బ్రాడ్ మైండెడ్ ఉండాలి. మనం చేస్తున్న ఈ సినిమా ఏదైతే ఉందో మనకి చాలా టైం ఈ ప్రాబ్లం ఉంటుంది. కొన్నిసార్లు వేరే ప్లేసెస్కి వెళ్ళిపోయి 2-3 days షూట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకునే లాంటి అబ్బాయి అయి ఉండాలి. ఈ మధ్య ఇండస్ట్రీలోనే ఎక్కువ బ్రేకప్స్ జరుగుతున్నాయి, ఎక్కువ రిలేషన్స్ విడిపోతున్నారు, ఎక్కువ మంది డివోర్స్ తీసుకుంటున్నారు అండ్ ఎవరి కెరియర్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. దానిపైన మీరేమంటారు? డివోర్స్ తీసుకోవడం వల్ల, ఇండస్ట్రీలో డివోర్సెస్ తీసుకోవడం వల్ల బయట వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. అవును, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ చాలా మంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఓ వాళ్ళే చేశారు మనకేంటి, వాళ్ళు అంత పెద్ద తోపులు, వాళ్ళే చేశారు, మనం వీఆర్ వెరీ సింపుల్ పీపుల్, వీఆర్ బేసిక్ అని. అండ్ నిజంగానే ఇప్పుడు 70% డివోర్స్ కేసు, అన్ని డివోర్స్ కేసులే. లైక్ లవ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు కూడా డివోర్స్ చేసుకుంటున్నారు. నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది డివోర్స్ తీసుకున్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్. మళ్ళీ ఆ అండర్స్టాండింగ్ ఏదైతే లేకపోవడం వల్ల డివోర్స్ జరుగుతుంది. అండ్ నాకు తెలిసి పెళ్ళి కన్నా కూడా యూ హ్యావ్ ఫర్ మీ మళ్ళీ అగైన్ పీపుల్ మైట్ అపోజ్ ఇట్, బట్ నా ఫీలింగ్ ఏంటంటే యూ లివ్ ఇన్ అ రిలేషన్షిప్ విత్ సమ్మన్ యూ అండర్స్టాండ్. మంచి లివ్ ఇన్ రిలేషన్షిప్లో మంచి అబ్బాయితో, అర్థం చేసుకునే ఇలాంటి అబ్బాయితో లివింగ్లో ఉండి నిజంగా అది వర్కౌట్ అయితే, నిజంగా నీకు తెలిస్తే ఇంకో 10 సంవత్సరాలు అంటే యూనో ఎన్ని ఇయర్స్ అయినా, ఇంకో 10 సంవత్సరాలైనా ఈ మా అండర్స్టాండింగ్ మిస్ అవ్వదు, ఇంకొక 50 సంవత్సరాలైనా ఇదంతా నేను ఇలాగే ఉంటాను అని అనిపించిన తర్వాత పెళ్లి చేసుకోండి. ఇప్పుడు సొసైటీ వరల్డ్ అంతా మారిపోయింది. అవును, యూ డోంట్ హ్యావ్ టు బీ లైక్ దట్ ఓల్డ్. యూ మైట్ హ్యావ్ దట్, అంటే నీకు ఆ ట్రెడిషన్స్, ఆ కల్చర్ ఉండొచ్చు మైండ్లో, బట్ పెళ్లి చేసుకొని వదిలేసే కన్నా పెళ్లి చేసుకునే ముందు 100 సార్లు ఆలోచించి పెళ్లి చేసుకోవడం బెటర్ కదా. సో మీ గోల్ ఏంటి ఫ్యూచర్లో? ఇంకా ఏ డైరెక్టర్తో వర్క్ చేయాలనుకుంటున్నారు? నేను రాజమౌళి గారితో వర్క్ చేయాలనుకుంటున్నాను. నేను అడగబోయాను తెలుసా ఇప్పుడు. రాజమౌళి గారితో వర్క్ చేయాలనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో నేను బాగా అనుకుంటుంది అంటే ఎలాంటి రోల్ వస్తే ఓకే చెప్పాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలాంటి రోల్ పక్కన పెట్టండి, ఇట్స్ నాట్ అబౌట్ ద రోల్, ఇట్స్ అబౌట్ ద డైరెక్టర్. ఓకే, అలాంటి డైరెక్టరు మనల్ని 1 సెకండ్ డైరెక్ట్ చేసినా, 2 సెకండ్లు డైరెక్ట్ చేసినా మన ఒరిజినాలిటీని చూపిస్తారు. వాళ్ళ దగ్గర వర్క్ చేయడమే చాలా లైక్ చాలా సూపర్ అనమాట. అలాంటి సూపర్ డైరెక్టర్తో వర్క్ చేయాలనుకుంటున్నా. కొన్ని రోజుల నుంచి కలవాలనుకుంటున్నాను. మహేష్ బాబు గారి సినిమా చేస్తున్నారు. ఐ రియల్లీ వాంట్ టు మీట్ హిమ్. ఐ వాంట్ టు బీ దేర్ ఇన్ దట్ సినిమా. ఓకే, I'm manifesting. Let's see. Okay, all the best for your new projects also. Thank you so much for coming. Thank you so much.